పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ముజఫరాబాద్లో, అదీ కూడా పట్టపగలు రద్దీగా ఉండే ఒక స్కూల్ రోడ్లో సడన్ గా ఒక బైక్ మీద ఇద్దరు వ్యక్తులు ఎంట్రీ ఇస్తారు. అచ్చం మనం దురంధర్ సినిమాలో చూసినట్లుగానే ఒక టార్గెట్ ని సెలెక్ట్ చేసుకుంటారు. కనీసం కనురెప్ప వేసేలోపే పాయింట్ బ్లాంక్ రేంజ్ లో గన్ పేలుతుంది. బుల్లెట్ల వర్షం కురుస్తుంది. ఆ టార్గెట్ అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. చుట్టుపక్కల జనాలు తేరుకునే లోపే ఆ ఇద్దరు గన్మెన్స్ కనుమరుగైపోతారు. ఏంటి ఇదంతా ఏదో సినిమాలో సీన్ అనుకుంటున్నారా? కాదు, పాకిస్తాన్ గడ్డ మీద జరిగిన రియల్ ఎన్కౌంటర్ ఇది. ఇంత పక్కా స్కెచ్ వేసి వాళ్ళు చంపింది ఎవరినో తెలుసా? 2019లో యావత్ భారతదేశాన్ని కన్నీరు పెట్టించిన పుల్వామా ఉగ్రదాడి మాస్టర్ మైండ్ ని. ఇక్కడ ఇంకో అతిపెద్ద ట్విస్ట్ ఏంటంటే, ఈ హత్య చేసింది మేమే అని ఇండియాకు చెందిన లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ప్రకటించింది. అసలు ఆ ఉగ్రవాదికి ఈ అండర్ వరల్డ్ డాన్ కి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? పాకిస్తాన్ ఆర్మీ ఈ విషయంలో ఎందుకు నోరు మెదపట్లేదు? దీని వెనుక ఉన్న అసలైన గేమ్ ఏమిటో ఈ వీడియోలో సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ముందుగా అక్కడ చనిపోయిన వాడి గురించి మనం తెలుసుకోవాలి. వాడి పేరు డాక్టర్ అర్జుమంద్ థార్ అలియాస్ హంజా బుర్క్వాన్. పేరుకు ముందు డాక్టర్ ఏంటి అని అనుకుంటున్నారా? వాడు నిజంగానే ఎంబీబీఎస్ చదివిన ఒక డాక్టర్. కానీ ప్రాణాలు కాపాడాల్సిన వాడు కాస్త ఉగ్రవాద మత్తులో పడి ప్రాణాలు తీసే మృగంగా మారాడు. ఇతను మన కాశ్మీర్లోని పుల్వామా రత్నిపూర్ ప్రాంతానికి చెందినవాడు. 2017లో పాకిస్తాన్కి పారిపోయాడు. అక్కడ ఐఎస్ఐ సపోర్ట్తో అల్ బ్రదర్ అనే ఉగ్రవాద సంస్థలో చేరాడు. 2019లో పుల్వామా దాడికి అవసరమైన ఎక్స్ప్లోజివ్స్ ను తెప్పించడంలో కీలక పాత్ర వహించాడు. అలాగే ఆ దాడి చేసిన సూసైడ్ బాంబర్ కి బ్రెయిన్ వాష్ చేసింది కూడా ఇతనే. ఆ తరువాత 2020 నవంబర్లో పుల్వామాలోని ఒక సిఆర్పిఎఫ్ క్యాంపు కార్యాలయం మీద కూడా గ్రెనేడ్ దాడి చేయించాడు. ఆ దాడి కూడా సక్సెస్ అవ్వడంతో పాకిస్తాన్ వాడిని అల్ బ్రదర్ సంస్థకి ఆపరేషనల్ కమాండర్ గా చేసింది. వీడు పాకిస్తాన్లో కూర్చుని మన కాశ్మీర్లో దాడులు ఎలా చేయించగలిగాడు? ఇక్కడే మనం ఒకటి ఆలోచించాలి. మన కాశ్మీర్లోనే వీడికి ఒక 0.5 బ్యాచ్ ఉంది. అంటే ఓవర్ గ్రౌండ్ వర్కర్స్. పైకి సామాన్యుల్లాగానే ఉంటారు కాబట్టి వీళ్లను 0.5 గాళ్లు అంటారు. వీళ్ళు మన దేశంలో మన ట్యాక్స్ డబ్బులతో పెడుతున్న ఫ్రీ రేషన్ తింటారు, ఇక్కడే చదువుకుంటారు, కానీ పాకిస్తాన్కి ఊడిగం చేస్తారు. మొన్న 2025 ఏప్రిల్లో జరిగిన పెహల్గాం దాడిలో కూడా ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చింది కూడా ఈ బ్యాచే. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని చాలా కేర్ఫుల్గా గమనించాలి. ఈ హంజా బుర్హాన్ మరణం అనేది ఏదో అనుకోకుండా జరిగిన సంఘటన అయితే కాదు. ఇది ఒక పెద్ద ప్యాటర్న్. ఎందుకంటే గత 3-4 ఏళ్లగా పాకిస్తాన్లో వరుసగా ఇలాంటి టార్గెట్ కిల్లింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. ఎవరో అన్నోన్ గన్మెన్స్ వస్తారు, పెద్ద పెద్ద ఉగ్రవాదులను రోడ్ల మీద, జైళ్లలో, మసీదుల్లో చంపేసి వెళ్లిపోతారు. ఉదాహరణకు చూడండి, ఈ ఏడాది జనవరిలో లష్కరే కమాండర్ అబ్దుల్ గఫార్, అంతకు ముందు బెంగళూరు దాడి నిందితుడు సైఫుల్లా ఖలీద్, ముఫ్తీ షా మీర్, పఠాన్కోట్ దాడి సూత్రధారి షాహిద్ లతీఫ్, ఇలా ఒకటా రెండా డజన్ల కొద్దీ కమాండర్లను లేపేస్తున్నారు. దీని దెబ్బకి లాహోర్, కరాచీ నుంచి పాక్ ఆక్రమిత కాశ్మీర్ వరకు ఉన్న ఉగ్రవాదులందరికీ ఎప్పుడు ఏ బుల్లెట్ వచ్చి తగులుతుందో అని ఒక్కటే వణుకు. ఇక్కడే లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ చేసిన ఒక ప్రకటనను మనం లాజిక్ తో ఆలోచించాలి. హంజా బుర్హాన్ పాకిస్తాన్ నుంచి డ్రోన్ ద్వారా కాశ్మీర్, పంజాబ్ లోనికి డ్రగ్స్ సప్లై చేసేవాడు. ఆ డబ్బుతోనే ఉగ్రవాదం చేసేవాడు. డ్రగ్స్ స్మగ్లింగ్ లో పట్టు ఉన్న బిష్నోయ్ గ్యాంగ్ కి వీళ్లకి ఒక ఆధిపత్య పోరు నడిచి ఉండవచ్చు. అందులో భాగంగానే ఈ హత్య జరిగి ఉండవచ్చు అని ఒక వాదన వినిపిస్తుంది. పాకిస్తాన్ ఇప్పుడు అడుకునే స్టేజ్ లో ఉంటుంది. IMF దగ్గర లోన్ కోసం, బెయిలౌట్ కోసం రోజూ క్యూ కడుతుంది. ఇలాంటి టైంలో పుల్వామా దాడి మాస్టర్ మైండ్ మా దగ్గరే ఉన్నాడు, మేము వాడికి ఆశ్రయం ఇచ్చాం అని అధికారికంగా తెలిస్తే ఏమవుతుంది? FATF వాళ్ళు మళ్లీ పాకిస్తాన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తారు. అప్పుడు ఏ దేశం కూడా పాకిస్తాన్కి ₹1 కూడా అప్పు ఇవ్వదు. ఆ భయంతోనే వాళ్ళు ఇలాంటి వాంటెడ్ ఉగ్రవాదులను గుట్టు చప్పుడు కాకుండా వదిలించుకుంటున్నారు అనే వాదన కూడా వినిపిస్తుంది. దీనికి తోడు ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే ఆర్టికల్ 370 రద్దు. 2019లో మన భారత ప్రభుత్వం ఆర్టికల్ 370ని తీసివేశాక కాశ్మీర్లో బోర్డర్ సెక్యూరిటీ ఎంత టైట్ అయిపోయిందంటే ఒక్క చీమ కూడా పాకిస్తాన్ వైపు నుంచి భారత భూభాగంలోనికి అడుగు పెట్టడానికి వీలు లేకుండా అయిపోయింది. దీనివల్ల ఏ పాత కమాండర్లు ఇండియాలోకి రాలేకపోతున్నారు. దీంతో
వాళ్ళందరూ పాకిస్తాన్లోనే ఖాళీగా ఉంటూ నిరుద్యోగులుగా మారిపోయారు. పాకిస్తాన్ ఐఎస్ఐకి ఉగ్రవాదుల విషయంలో ఒక క్లియర్ పాలసీ ఉంది. అదే యూజ్ అండ్ త్రో. అవసరం తీరిపోయాక వాళ్ళని, బోర్డర్ దాటలేక భారంగా మారిన వాళ్ళని పాకిస్తాన్ వాళ్లే వీళ్ళని ఎన్కౌంటర్ చేసి ఖర్చు తగ్గించుకుంటున్నారు అని కొంతమంది చెప్తున్నారు. పాకిస్తాన్ మెడకు చుట్టుకున్న ఇంకొక అతి పెద్ద ఉచ్చు ఏంటో తెలుసా? చైనా. అవును, పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే గుండా చైనా కోట్లాది రూపాయలతో సిపాక్, చైనా పాకిస్తాన్ ఎకనామికల్ కారిడార్ ప్రాజెక్టు కడుతుంది. అక్కడ పనిచేస్తున్న తమ చైనీస్ ఇంజనీర్లకు పాక్ ఆర్మీ రక్షణ కల్పిస్తుంది. కానీ ముజఫరాబాద్ లాంటి కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఉండే ప్రాంతాల్లోనే పగటిపూట ఉగ్రవాదులు ఇలా కుక్కచావు చస్తుంటే ఇక మా చైనా ఇంజనీర్లకు వీళ్ళేం రక్షణ ఇస్తారు అని డ్రాగన్ కంట్రీ రగిలిపోతుంది. ఇటు చూస్తే అన్నోన్ గన్మ్యాన్స్ దాడులు, అటు చూస్తే చైనా ప్రెజర్. పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు ముందు గొయ్యి వెనక నుయ్యిలా మారింది. మన భారతదేశానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ సంస్థ రా ఆడుతున్న టూ ఫ్రంట్ గేమ్ ఏంటో మీకు అర్థమవుతుందా? ఈ అల్ బ్రదర్ అనే ఉగ్ర సంస్థకు బంగ్లాదేశ్ కు ఒక పెద్ద హిస్టరీ ఉంది. 1971 యుద్ధం టైంలో, అంటే ఇప్పటి బంగ్లాదేశ్, ఇక్కడ జమాతే ఇస్లాం అనే ఒక సంస్థ ఉంది. ఈ సంస్థ పాక్ ఆర్మీకి సపోర్ట్ గా ఒక పారామిలిటరీ డెత్ స్క్వాడ్ అనే ఒక సంస్థను తయారు చేసింది. దీని పేరే అల్ బ్రదర్. బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత మహమ్మద్ యూనిస్ వచ్చాక ఈ జమాతే ఇస్లామీ మళ్లీ రెచ్చిపోయింది. వీళ్ళకి మన పశ్చిమ బెంగాల్లోని స్మగ్లర్లతో డైరెక్ట్ కాంటాక్ట్స్ ఉన్నాయి. రీసెంట్ గా బెంగాల్లో రాజకీయాలు మారాయి. మమతా బెనర్జీ ఓడిపోయిన తర్వాత సౌత్ 24 పరగనాకు చెందిన స్మగ్లింగ్ కింగ్ పిన్ జహంగీర్ ఖాన్ అనేవాడు భయంతో మొన్న మే 21న జరిగిన ఎన్నికల్లో కనీసం పోటీ కూడా చేయలేదు. ఇక్కడే మన రా మాస్టర్ బ్రెయిన్ వాడింది. ఈ జహంగీర్ ఖాన్ ద్వారానే బంగ్లాదేశ్ జమాతీ ఇస్లామీకి చెందిన నెట్వర్క్ ఆస్తుల మొత్తాన్ని మన వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బతీశారు. హంజా బుర్హాన్ హత్య అనేది కేవలం ఒక పాత పగ తీర్చుకోవడం మాత్రమే కాదు, ఇది బంగ్లాదేశ్లో రెచ్చిపోతున్న ఉగ్రవాదులకు ఒక ఫైనల్ వార్నింగ్ లాంటిది. మీరు బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడి చేసినా, లేదా ముర్షిదాబాద్ మాల్డా బోర్డర్స్ దాటి అలజడులు సృష్టించాలని చూసినా, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో వాడు ఎలా చనిపోయాడో చూసారా? మీరు కూడా అలాగే కుక్కచావు చేస్తారు. మీ నెట్వర్క్ ని మట్టిలో కలిపేస్తాం అని ఇక్కడ ఒక డెడ్లీ మెసేజ్ ఇచ్చారు. అయినా సరే ఈ దాడుల గురించి పాకిస్తాన్ ఆర్మీ గాని ఐఎస్ఐ గాని ఏమీ మాట్లాడటం లేదు. ఎందుకంటే ఒకవేళ రియాక్ట్ అయితే మన దేశంలో మన రక్షణలో ఉంటున్న ఉగ్రవాదుల్నే మనం కాపాడుకోలేకపోతున్నాం అని ప్రపంచం ముందు వాళ్ల పరువు వాళ్లే తీసుకున్నట్లు అవుతుంది. ఆ అవమానం తట్టుకోలేక మౌనంగా ఉండిపోతున్నారు. దీని వెనుక మన ఇండియన్ ఏజెన్సీ రా ఉందా అంటే అఫీషియల్ గా ఎలాంటి ఆధారాలు లేవు. ఒకవేళ ఉంటే గనక ఇది భారతదేశానికి ఒక పెద్ద జియోపొలిటికల్ సక్సెస్. ఒకవేళ మనం చేయకపోయినా సరే మనకు ఇంకా చాలా మంచిది. ఎందుకంటే మన ప్రమేయం లేకుండా, మనకు ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా పాకిస్తాన్లోనే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మన శత్రువులని వరుసపెట్టి లేపేస్తున్నారంటే అది మనకి ఒక మంచి విషయమనే చెప్పాలి. ఈ అన్నోన్ గన్మెన్ నెక్స్ట్ టార్గెట్ ఎవరవుతారు కింద కామెంట్ చేయండి. ఈ పూర్తి అనాలిసిస్ మీకు నచ్చితే జియో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.